నమస్కారం, నేను మీ రాజధర్. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక సాంగ్తో ఇండియాని దున్నేశారండి డ్యాన్స్లో. అంటే డ్యాన్స్ ఇరగదీశాడు అన్నమాట, మామూలు లేదు డ్యాన్స్. గ్రేస్ డ్యాన్స్ అన్నమాట. మా డ్యాన్స్ అంటే ఈ విధంగా చేయాలి అన్నట్లు డ్యాన్స్ చూస్తే ఈ సినిమా డ్యాన్స్ ఒక రకం. చిరంజీవి గారి తర్వాత అంత గ్రేస్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే మనకి రామ్ చరణ్నే గుర్తు వస్తారు. పెర్ఫెక్ట్ డ్యాన్స్. ఇంకా మొన్న అయితే అంతకుముందు మనం చూసాం, బ్యాట్తో తన నటన విశ్వరూపం చూపించారు, దున్నేశాడు బ్యాట్తో అంతే. అలాంటి రామ్ చరణ్ సినిమా ఎంత ఇట్టవుద్దో, ఎందుకంటే నేషనల్ అవార్డు అందుకున్న బుచ్చిబాబు అవార్డు అందుకున్నారు ఉప్పెన్తో. అయితే అంత డైరెక్టర్ కూడా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ని పెట్టుకున్నారట. అయితే ఏఆర్ రెహమాన్ పెట్టుకుంటే సినిమా హిట్ అవ్వదా, సక్సెస్ అవ్వదా? ఏటో ఈ అభిమానుల్లో తెలీదు, ఈ సినిమా ప్రేక్షకులు తెలియదు సినిమా హిట్ అవ్వదని గోడ చెప్తున్నారు. ఎందుకంటే అన్ని లెక్కలండి, లెక్కలు. బుచ్చిబాబు ఒక స్టోరీ ఇన్ఫాక్ట్ సినిమా తీసారు ఉప్పెన, ఎంత సక్సెస్ అయింది తెలుసు. ఇక రామ్ చరణ్ కూడా ఈ కథ విని ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాలో జీవం పోషించారు. మనం చూస్తుంటే రామ్ చరణ్ గారు ఆ సీన్ చూస్తుంటే పెద్దలోను ఏం చేశారు ఏంటి అనిపిస్తుంది. స్టోరీ ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు మనం చూసాం చరణ్ యాక్టింగ్, ఒక పాజిటివ్ స్టోరీని ఎలా దున్నేస్తాడు. ఇక్కడ దున్నాకు వచ్చాడు, అందుకే విధంగా ఆ డ్యాన్స్లో కానీ ఆ ఫైట్లో మనం అన్నీ చూసాం. ఇప్పుడు కూడా అదే కోవలో ఉన్నారు రామ్ చరణ్ గారు. మొత్తం ఇన్ఫెక్ట్ అంతా సినిమాలో పెట్టారు. ఆ టైంలోనూ ఈ సినిమా సక్సెస్ అవ్వదని ఏంటి అర్థం అవడం లేదా ఈ ప్రేక్షకులకి. కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ అందరూ ఆడదా ఏంటి ఆడదు, ఎందుకు ఆడదు, ఏ రెహమాన్ ఆడదా. చాలా మారిపోయింది. ఇప్పుడు కూడా సెంటిమెంట్ అంటే ఎలాగా. ఎప్పుడు అతను చేసిన హిందీ డబ్బింగ్ సినిమా చూస్తే చాలా సినిమాలు అయితే ఏంటి ఎక్కడ వచ్చిందో తెలియదు, పిక్చర్ పోద్ది. నుంచి మణిరత్నం సినిమా డైరెక్షన్ అంతే రెహమాన్ గారే. అయితే అది తమిళ పిక్చర్స్ అని అంటున్నారు, హిందీలోను రంగీలో కుట్టారు, తెలుగులో హిట్ అవ్వలేదు. అప్పుడు ఏంటి ఆ మధ్యన 10 years బ్యాక్ మనం చూసాం, 15 సంస్కృతం ఏ మాయ చేసావి సూపర్ హిట్ అయింది కాదటండి. పులి సినిమా అటండి, నాని అట, అంతకుముందు వచ్చిన సూపర్ పోలీస్ అట, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌర్సు, ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి కదా. ఒక్క ఏమాయి చేసి ఒకటి హిట్ అయింది, అది కూడా 100 రోజులు ఆడింది, ఆడలేదు తెలియదు, అలాగ అయింది. ఇది హిట్ అవ్వద్దు అంటున్నారు. అయితే ఇక్కడ తప్పు ఎందుకు సార్ తెలుగులో ఏ సినిమా తీసి హిట్ అవ్వడం లేదంటే తెలుగు డైరెక్టర్లు నన్ను వినియోగించుకొని రాదు అని అప్పట్లో అన్నారులేండి. ఆయన కూడా ఏఆర్ రెహమాన్ గారు సూపర్ పోలీస్ సాంగ్స్ అన్ని తీసుకెళ్లి రంగీల సినిమాల్లో కుట్టించారు, ఆ విషయం మనందరూ తెలుసు. అప్పుడు అక్కడ హిట్ అయింది కదా, సూపర్ పోలీస్ పాటలు హిట్ అయ్యాయి, సినిమా ఫ్లాప్ అయినా సరే అయ్యే పాటలు తీసుకెళ్ళి రంగీల సినిమాలో హిందీ సినిమాలో కుట్టారు, అవి సూపర్ హిట్ అయ్యాయి కదా. అయినప్పటికీ ఏఆర్ రెహమాన్ తెలుగులో ఉంటే హిట్ అవ్వదా? ఈ సెంటిమెంటు ఒక డైరెక్టరు కొత్త వ్యక్తి ఇప్పుడు రెండవ సినిమా తీసినా ఎంత బాగా తీస్తున్నారు కదా, మంచి సినిమా కదా. నాకు తెలిసి మాత్రం ఈ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోద్దండి రామ్ చరణ్కి. ఎందుకంటే ఆ యాక్టింగ్ చూస్తే, ఆ చుట్ట పెట్టుకునే విధానం చూస్తే, నాకు పాత సినిమాలోని చిరంజీవి గారి కౌబాయ్ పిక్చర్లోను ఎంత కష్టపడ్డారో యాక్టింగ్కి ఏ విధంగా చేయాలనేది చూపించారు అప్పట్లోను. ఇప్పుడు నాకు రామ్ చరణ్ గారు అలా కనిపిస్తున్నారండి. అంటే చిరంజీవి గారిని చూసినట్లు అనిపిస్తుంది. అంటే ఎంత కష్టపడతానండి, జీవం పోసారు యాక్టింగ్కి, అలా కనిపిస్తుంది. ఎవరేమనుకున్నా చరిత్రలో ఒక మైల్ రాయి మిగిలిపోద్దండి ఈ పెద్ద సినిమా. చిరంజీవికి కూడా ఒక లెజెండ్ మూవీ లేదు, దాని రామ్ చరణ్ గారికి ఇదే లెజెండ్ మూవీ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సీన్ కూడా తీసి మనకి ఒక యాడిస్తే ఆ యాడ్ వల్ల మనకి దేశం అంతా సంచలనం సృష్టిస్తుంది ప్రతిదీ. అంతకుముందు బ్యాట్స్ చూసాం, ఇప్పుడు సాంగ్ చూసాం, ఏం చేశాను డ్యాన్స్. ఆరా తర్వాత మళ్ళీ అంత స్కోప్ ఉన్న సీన్స్ మనకు కనిపించాయి. ఎవరేమన్నా సరే సినిమా సూపర్ హిట్ సంచలనం. ఏ అభిమానులు ఏమనుకున్నా సరే సినిమా సక్సెస్. అభిమానులందరికీ చెప్తాను, మీరు థియేటర్లో కలుద్దాం ఇంకా, ఓకేనా?